ఇంకొక విచిత్రమైన వార్త ఏంటంటే నిన్న ఈ మంత్రి గుమ్మనూరు జయరాం అనే ఆయన గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పి ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ నిన్న చెప్పాటండి. అదేమిటి మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాము టీడీపీ నుంచి పోటీ చేయడం ఏంటి, దాన్ని ఆయన తమ్ముడే స్వయంగా ప్రకటించడం ఏంటి? అనంతపురం జిల్లా పామిడిలో బుధవారం ఆయన పలువురు టీడీపీ నాయకులతో సంప్రదింపులు జరిపారు. మంత్రి జయరాంకు వీడియో కాల్ చేసి స్థానిక టీడీపీ కార్యకర్తలతో మాట్లాడించారు. అతి త్వరలో భారీ జన సమూహంతో టీడీపీలోకి చేరుతున్నామని అన్నారు. సో ఇది మరొక డెవలప్మెంట్. ఇక ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళంలో కూర్చొని రకరకాల కామెంట్స్ చేస్తాడండి. దాన్ని బట్టి మనకి వాళ్ళు ఏమనుకుంటున్నారు అధికార పార్టీ వాళ్ళు అనే విషయం అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడు. నిన్న ఆయన చేసిన కామెంట్స్ చాలా సీరియస్ కామెంట్స్ అండి ఇవి. దీన్ని ఎన్నికల సంఘం వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోవాలి. ఏమన్నాడంటే ఆయన వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడండి. ప్రసంగిస్తే ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా గారా మండలం అంపోల్లో అనట. 80 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. అందుకోసం వృద్ధులైనటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. మీరు వాళ్ళకి సాయం చేయండి. వాళ్ళు బ్యాలెట్కి అప్లికేషన్ పెట్టించి ఓటింగ్ పని చేయండి. అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్కి నేను ఏం చెప్తున్నా అంటే పోస్టల్ బ్యాలెట్ వేయించండి. పోస్టల్ బ్యాలెట్కి అప్లికేషన్ నింపిస్తే పెట్టించేయండి. ఈ వాలంటీర్లంతా ఏం చేయాలని చెప్పాడు. ఏం చెప్పాడంటే వాలంటీర్లే బూత్ ఏజెంట్లుగా కూడా ఉంటారు రేపు అని చెప్పాడు. అదేమిటి వాలంటీర్లు ఎట్లా ఉంటారు బూత్ ఏజెంట్లుగా? బూత్ ఏజెంట్లుగా ఉంటారు ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా, మీకేమి సర్వీస్ రూల్స్ అప్లై కావు కదా, కాబట్టి మీరు ఉంటారు కాబట్టి మీరు మనకి అనుకూలంగా పనిచేయాలి అని చెప్తున్నాడు ఆయన ఓపెన్గా. ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ లీడరు ఇంకో మాట అన్నాడు. ఇప్పుడు 80 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి, ఈ వృద్ధులు, దివ్యాంగులు, వీళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పించింది. అంటే ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఓట్లు వేయచ్చు. కాబట్టి వాళ్ళ చేత ఫామ్ ఫిల్ చేయించడం ఇవన్నీ కూడా చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? యాక్చువల్గా కుటుంబ సభ్యులు చేస్తారు. చేసి దాన్ని కనుక మనం సబ్మిట్ చేస్తే అప్పుడు ఆ బూత్ నుంచి ఎన్నికల అధికారులు వచ్చి ఓటు వేయించుకుని వెళ్తారనమాట. అవన్నీ కూడా మీరే చేయండి అని చెప్పి వాలంటీర్లకి దిశానిర్దేశం చేస్తున్నాడండి ధర్మాన ప్రసాదరావు గారు. ఇది చాలా సీరియస్ విషయం. దీన్ని కనీసం ప్రతిపక్షాలు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మరొకరు కావచ్చు, వీళ్ళు ఎన్నికల కమిషన్ వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రమాదం ఉన్నది అని చెప్పి ఈ ప్రమాదాన్ని ముందుగానే నివారించాలండి, లేకపోతే వాళ్ళకే ప్రమాదం. సో నిన్న రాజ్యసభ ఎంపీలుగా ఏపీ నుంచి 3 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారండి. ఆ 3 కూడా వైసీపీ వాళ్లే. ఎందుకంటే వాళ్ళకి పోటీ ఏమీ లేదు కాబట్టి, వాళ్ళకి 151 స్థానాలు అసెంబ్లీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకే వచ్చినాయి. ఈ 3 ఎవరో కూడా నేను గతంలో చెప్పాను మీకు. వైవి సుబ్బారెడ్డి గారు, మేడా రఘునాథ్ రెడ్డి గారు, గొల్ల బాబురావు గారు. దీంట్లో 2 విషయాలు మాట్లాడాలి. ఒకటి ఏంటంటే మొత్తం 11 మంది ఉన్నారు ఇప్పుడు రాజ్యసభలో. ఆ 11 మంది వైసీపీ వాళ్లే. ఆ వైసీపీ వాళ్ళలో 11 మందిలో 5 జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గమే. ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏమిటంటే 11కి 11 ఏపీ నుంచి ఉన్నటువంటి మొత్తం ప్రతినిధులు రాజ్యసభకి అందరూ కూడా ఒక పార్టీ వాళ్ళే ఉండటం గతంలో ఎన్నడూ జరగలేదండి. ఇది మొదటిసారిగా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి ఒక్కరికి కూడా రాజ్యసభలో ఎవరో ప్రాతినిధ్యం వహించకపోవడం అనేది ఇదే మొదటిసారి చరిత్రలో. అది తెలుగుదేశం పార్టీ యొక్క, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యొక్క ఫెయిల్యూర్గానే నేను చూస్తాను. ఇక 3వ పాయింట్, మరి 11కి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా రాజ్యసభలో. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాని నిమిషాల మీద మెడలోంచి తీసుకురావాలి కదా. ఆయన అడిగాడు కదా, మొత్తం కనుక మన వాళ్లే ఉంటే నేను అసలు మెడలోంచి తీసుకొస్తాను, బీజేపీ మెడలో ఉంచి ప్రత్యేక హోదాని ఎందుకు రాదో చూస్తాను అన్నాడు ఆ రోజున. మరి 11కి 11 మందిని ప్రజలు ఇచ్చినట్టే కదా రాజ్యసభకి. కానీ కిమ్మనడం లేదండి దాని గురించి. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆపర్చునిస్టిక్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.